స్టూడెంట్స్ ఈ వీడియోలో మెటల్స్ అండ్ నాన్ మెటల్ చాప్టర్ ఇంటెక్స్ అండ్ ఎక్సైజ్ క్వశ్చన్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేజీ నంబర్ 40లో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటల్ విచ్ ఈజ్ ఏ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే ఏ మెటల్ మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఈజ్ ఏ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే కెన్ బి ఈజీలీ కట్ విత్ నైఫ్. సో ఏ మెటల్ని మనము ఈజీగా కత్తితో కోయవచ్చు అని చూస్తే మనకి ఇక్కడ సోడియం, పొటాషియం. సో ఈ రెండు మెటల్స్ మనం ఈజీగా కత్తితో కోయవచ్చు, ఎందుకంటే ఇవి రెండు సాఫ్ట్ మెటల్స్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఏ మెటల్స్ మనకు బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణానికి ఏవి ఎక్కువగా హీట్ గుడ్ కండక్టర్స్గా ఉంటాయి అంటే సిల్వర్. నెక్స్ట్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. హీట్కి ఏవి పూర్ కండక్టర్ అంటే లెడ్ అండ్ మెర్క్యూరీ. సో ఇవి రెండు కూడా పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ మాలెబుల్ అండ్ డక్టైల్. మాలెబుల్ అంటే ఏంటి, డక్టైల్ అంటే ఏంటి, రెండింటికి మనం డెఫినేషన్ రాయాలి. ఓకే, ఫస్ట్ మనం మాలెబుల్ తీసుకుందాం. మాలెబుల్ అంటే ఏంటంటే మెటల్స్ ఆర్ డ్రాన్ ఇంటూ థిన్ షీట్స్. ఓకే, మెటల్స్ని మనము థిన్ షీట్కి కానీ కన్వర్ట్ చేయగలిగితే ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే మాలెబుల్ అంటాము. రైట్, ఇక్కడ చూడండి, ద ప్రాపర్టీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ లైక్ మెటల్స్ దట్ అలౌస్ ఇట్ టు బి హమ్మర్డ్ విత్ థిన్ షీట్స్ వితౌట్ బ్రేకింగ్. సో అంటే ఇక్కడ మనం ఏం లేదు, మెటల్స్ని బ్రేక్ చేయకుండా వాటిని షీట్స్గా కానీ కన్వర్ట్ చేయగలిగితే ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే మాలెబుల్. ఓకే, నెక్స్ట్ డక్టైల్. సో డక్టైల్ అంటే ఏంటి, మెటల్స్ ఆర్ డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం వైర్స్గా కన్వర్ట్ చేస్తున్నాం మెటల్స్ని. ఓకే, ఆ ప్రాపర్టీని మనం డక్టైల్ అంటాము. ఇక్కడ చూడండి, ద ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ లైక్ మెటల్స్ దట్ అలౌస్ ఇట్ టు బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్. వైర్స్గా కానీ కన్వర్ట్ చేయగలిగే ప్రాపర్టీని మనం ఏమంటామంటే డక్టైల్. ఫస్ట్ క్వశ్చన్, వై సోడియం కెప్ట్ ఇమ్మర్స్డ్ కిరోసిన్ ఆయిల్. సోడియంని కిరోసిన్ ఆయిల్లో ఎందుకు మనం స్టోర్ చేస్తామని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ కానీ తీసుకుంటే సోడియం ఈజ్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. సో సోడియం అనేది ఎక్కువ రియాక్టివిటీని కలిగి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఓపెన్ ఇట్ కెన్ ఎక్స్ప్లోజివ్లీ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు క్యాచ్ ఫైర్. సో దీన్ని కానీ మనం ఓపెన్ ప్లేస్లో కానీ పెట్టామంటే ఇది అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అండ్ వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యి మనకి ఫైర్ అనేది రావడం అనేది జరుగుతుంది. హెన్స్ టు ప్రివెంట్ యాక్సిడెంటల్ డ్యామేజ్ సోడియం ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్. సో యాక్సిడెంటల్ డ్యామేజ్ జరగకుండా అంటే మనకు తెలియకుండానే ఇది బ్లాస్ట్ అవ్వకుండా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం సోడియంని కిరోసిన్లో మాత్రం మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజీ నెంబర్ 46లో సెకండ్ క్వశ్చన్ కానీ తీసుకుంటే రైట్ ఈక్వేషన్స్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ ఐరన్ విత్ స్టీమ్. అంటే ఐరన్కి స్టీమ్కి మధ్య కెమికల్ రియాక్షన్ రాయమంటున్నాడు. అలాగే కాల్షియం అండ్ పొటాషియం విత్ వాటర్. ఓకేనా, ఈ రెండు క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే చూడండి, రియాక్షన్ ఆఫ్ ఐరన్ విత్ స్టీమ్. ఇక్కడ స్టీమ్ అంటే వాటర్. సో ఇక్కడ మనం ఐరన్ తీసుకున్నాము, వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, ఐరన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, అలాగే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ కాల్షియం అండ్ పొటాషియం. ఫస్ట్ మనం కాల్షియం తీసుకుందాం. సో కాల్షియం ఈజ్ రియాక్ట్ విత్ వాటర్ అంటే H2O, ఇట్ గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ పొటాషియం తీసుకున్నాం. పొటాషియం రియాక్ట్ విత్ వాటర్, ఇట్ గివ్స్ పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే KOH అండ్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇవి రెండు కెమికల్ రియాక్షన్స్ ఫర్ ఇక్కడ ఐరన్ విత్ స్టీమ్, కాల్షియం, పొటాషియం విత్ వాటర్. క్వశ్చన్ నెంబర్ 3, శాంపుల్స్ ఆఫ్ 4 మెటల్స్ A, B, C and D were taken and added to the following solutions one by one. The results obtained have been tabulated as follows. అంటే ఇక్కడ మనకి 4 మెటల్స్ తీసుకోవడం జరిగింది. సో వీటికి ఇచ్చిన సొల్యూషన్స్ను 1 by 1 యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ మనము ఈ టేబుల్ రూపంలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూజ్ ద అబౌట్ టేబుల్ టు ఆన్సర్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ అబౌట్ మెటల్స్ ABCD. ఓకేనా, ఈ టేబుల్ని యూజ్ చేసి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమంటున్నాడు. ఓకే,
అందులో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే విచ్ ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్. ఈ టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏది మోస్ట్ రియాక్టివ్ మెటల్ అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మెటల్ ఏ తీసుకుందాం, ఏ అనే మెటల్ తీసుకుంటున్నాము. దీనికి ఐరన్ సల్ఫేట్ని యాడ్ చేస్తే నో రియాక్షన్ అన్నాడు, అంటే ఎలాంటి రియాక్షన్ జరగలేదు. అంటే ఇది ఈ మెటల్ ఏతో ఇక్కడ ఎలాంటి కెమికల్ రియాక్షన్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మెటల్ అనేది లెస్ రియాక్టివ్ అండ్ కంపారిజన్ టు ఐరన్, సో నో రియాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇదే మెటల్ ఏని కాపర్ సల్ఫేట్కి యాడ్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏ వచ్చేసరికి మోర్ రియాక్టివ్ వెన్ కంపారిజన్ టు కాపర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలాంటి ఆన్సర్స్ ఇక్కడ మనకి ఇవ్వలేదు, రైట్. ఓకే, నెక్స్ట్ బి మెటల్ తీసుకున్నప్పుడు ఐరన్ సల్ఫేట్లో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగింది. అంటే ఇక్కడ బి వచ్చేసరికి ఏముంది, మోర్ రియాక్టివ్ వెన్ కంపారిజన్ టు ఐరన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ ఇస్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి బి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మోస్ట్ రియాక్టివ్ మెటల్ అనేది అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చి ఏంటంటే బి ఈజ్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్. నెక్స్ట్, వాట్ వుడ్ యూ అబ్జర్వ్ ఇఫ్ బి ఈజ్ యాడెడ్ టు సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ బిని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో యాడ్ చేస్తే ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జనరల్ ఇక్కడ ఏం జరుగుతుంది, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్కి బిని యాడ్ చేస్తే ద బ్లూ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ ఫేడ్ అండ్ ఏ రెడ్డిష్ బ్రౌన్ డిపాజిట్ ఆఫ్ కాపర్ విల్ ఫామ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అరేంజ్ ద మెటల్స్ ఏ బి సి అండ్ డి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ రియాక్టివిటీ. ఈ డిక్రీజింగ్ రియాక్టివిటీ ఆర్డర్లో మనం వీటిని అరేంజ్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు చూడండి, ఫస్ట్ మనకు మోస్ట్ రియాక్టివ్ ఏంటి, మెటల్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో మనం రాస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్కి మెటల్ బి, సెకండ్ క్వశ్చన్కి బ్లూ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ ఫేడ్ అండ్ రెడ్డిష్ బ్రౌన్ డిపాజిట్ అండ్ కాపర్ విల్ ఫామ్ అండ్ డిక్రీజింగ్ రియాక్టివిటీ ఈస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు రియాక్టివ్ మెటల్ అన్నాడు. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్కి రియాక్టివ్ మెటల్ని యాడ్ చేస్తే మనకి ఏ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జనరల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం, HCl ప్లస్ రియాక్టివ్ మెటల్ అంటే Zn. సో ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్ ఏమొస్తుంది, ZnCl2 ప్లస్ H2. సో ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్. సో ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్. ఓకే, రైట్ ద కెమికల్ రియాక్షన్ వెన్ ఐరన్ రియాక్ట్ విత్ డైల్యూటెడ్ H2SO4. ఓకే, కెమికల్ రియాక్షన్ ఇక్కడ రాయమన్నాడు. ఇక్కడ ఐరన్ ప్లస్ H2SO4. సో మనకి ఇక్కడ వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి, FeSO4 ప్లస్ H2. ఓకేనా, సో ఇది కెమికల్ రియాక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ వుడ్ యూ అబ్జర్వ్ వెన్ జింక్ ఈజ్ యాడెడ్ టు ఏ సొల్యూషన్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్. రైట్ కెమికల్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్. అంటే ఇక్కడ మనకి జింక్కి ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ని యాడ్ చేస్తే నువ్వు ఏం అబ్జర్వ్ చేస్తావు, అలాగే కెమికల్ రియాక్షన్ ఇక్కడ రాయమంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడు ఆన్సర్, ద గ్రీనిష్ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ ఫేడ్ అండ్ గ్రేస్ బ్లాక్ సాలిడ్ విల్ బి డిపాజిట్. ఓకేనా, అంటే ఇక్కడ జింక్కి ఐరన్ సల్ఫేట్ సొల్యూషన్ మనం యాడ్ చేసినప్పుడు జింక్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది, అలాగే ఐరన్ వచ్చేసరికి సపరేట్ అవుతుంది. ఇదేంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పేజీ నెంబర్ 49లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, రైట్ ద ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఫార్ సోడియం, ఆక్సిజన్ అండ్ మెగ్నీషియం. సో ఫస్ట్ క్వశ్చన్లో మనము ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ రాయమంటున్నాడు సోడియంకి, ఆక్సిజన్కి
మెగ్నీషియంకి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, షో ద ఫార్మేషన్ ఆఫ్ Na2O MgO బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే, వాట్ ఆర్ ద అయాన్స్ ప్రజెంట్ ఇన్ ద అబోవ్ కాంపౌండ్స్, అంటే ఈ కాంపౌండ్స్ లో ఏ అయాన్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్, ఇందులో ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే, రైట్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ సోడియం, ఆక్సిజన్, మెగ్నీషియం అన్నాడు. సోడియం కానీ తీసుకుంటే, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 281, అంటే ఇక్కడ వ్యాలెన్స్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1. సో ఇక్కడ ఒక డాట్ తీసుకుందాం లేదా ఒక ఇంట్ గా తీసుకుందాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ తీసుకుంటే 2 6. సో ఇక్కడ వ్యాలెన్స్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 డాట్స్ లేదంటే 6 ఇంటుగా తీసుకుందాం, 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ మెగ్నీషియం. మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 282. ఓకే, 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి కాబట్టి Mg2, అంటే ఇక్కడ వ్యాలెన్స్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, షో ద ఫార్మేషన్ ఆఫ్ Na2 MgO అన్నాడు. ఓకే, ఫస్ట్ మనం Na2 తీసుకుందాం. Na2O. ఓకే రైట్, Na2O. ఓకే రైట్. సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 281. సో వ్యాలెన్స్ లో ఒక ఎలక్ట్రాన్స్ ఉంది, ఇక్కడ మనకు వ్యాలెన్స్ లో ఒక ఎలక్ట్రానే ఉంది. రైట్, సో దీని నుంచి ఇక్కడ 2 సోడియంస్ ఉన్నాయి కాబట్టి Na ఒక డాట్ తీసుకున్నాను, అలాగే ఇంకొక సోడియం తీసుకున్నా, ప్లస్ నెక్స్ట్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ వ్యాలెన్స్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆల్రెడీ ఇక్కడ మనం చూపించాం. సో వీటిని మనం 1 2 3 4 5 6 ఓకే ఇలా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క సోడియం అనేది ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఆక్సిజన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీని నుంచి మనకు Na2O అనేది ఫామ్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే సోడియంస్ వచ్చిన 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 మైనస్ ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ MgO. రైట్, ఇక్కడ మెగ్నీషియం కానీ తీసుకుంటే మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు తెలుసు, ఇక్కడ రాసున్నా. ఓకే, సో దీనికి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్ గా గీస్తే మెగ్నీషియం వ్యాలెన్స్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 ప్లస్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఆక్సిజన్ వ్యాలెన్స్ లో 6 ఉన్నాయి, 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏంటంటే మెగ్నీషియం ఈ 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలాగా. సో దీని నుంచి మనకు Mg2 ప్లస్ O2 మైనస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ కి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే మెగ్నీషియం నుంచి వచ్చిన 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి 2 మైనస్. ఓకే, ఇది ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్. అలాగే వాట్ అయాన్స్ ఆర్ ప్రజెంట్, అయాన్స్ ఏ అయాన్స్ ఇందులో ఉన్నాయంటే ఇక్కడ మనం అయాన్స్ గా తీసుకుంటే Na ప్లస్, నెక్స్ట్ Mg2 ప్లస్, అంటే సోడియం అయాన్స్, మెగ్నీషియం అయాన్, ఆక్సిజన్ అయాన్స్ అనేటివి ఇందులో ఉండటం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఆన్సర్ ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వై డు అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్. అయానిక్ కాంపౌండ్స్ అనేటివి హై మెల్టింగ్ పాయింట్ ఎందుకు కలిగి ఉంటాయని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ చూడండి, అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద అయాన్స్. ఎందుకని అయానిక్ కాంపౌండ్స్ జనరల్గా ఎలా ఫామ్ అవుతాయి, పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, వీటి వల్ల మాత్రమే మనకి అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, అందువల్ల పాజిటివ్ నెగిటివ్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకేనా, సో వీటిని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటాము.
ఓకే, అందువల్ల ఈ బాండ్ని బ్రేక్ చేయాలంటే మనకి ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఓకే, అందువల్ల అయానిక్ కాంపౌండ్స్ అనేటివి హై మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between the ions. Therefore, it requires a lot of energy to overcome these forces. That is why ionic compounds have high melting points. Okay na? Next, page number 53 లో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే డిఫైన్ ద ఫాలోవింగ్ టర్మ్స్ ఉన్నాడు. అందులో ఫస్ట్ వన్ మినరల్, ఓర్, గ్యాంగు, 3 వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటికి మనం డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే మినరల్. వాట్ ఈజ్ మినరల్? సో డెఫినేషన్ చూడండి ఇక్కడ, ద ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ విచ్ అక్కర్ న్యాచురల్లీ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ఇక్కడ మనకు ఎలిమెంట్స్ లేదా కాంపౌండ్స్ అనేటివి ఎర్త్ క్రస్ట్లో న్యాచురల్గా సహజంగా దొరికితే వాటిని మనం ఏమంటామంటే మినరల్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఓర్స్. ఓర్స్ అంటే ఏంటి చూడండి, ద మెటల్ కెన్ బి ప్రాఫిటబ్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. అంటే ఇక్కడ మనకు మెటల్స్ అనేటివి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం దేని నుంచి, మినరల్ నుంచి. సో దీనివల్ల మనకి కానీ ప్రాఫిట్ కానీ ఉంటే, అంటే లాభం కానీ ఉంటే, సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఓర్ అని అంటాం అనమాట. సో దీస్ మినరల్స్ ఆర్ కాల్డ్ ఓర్స్. ఓకే, మినరల్స్ నుంచి మనం మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము. సో ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న మెటల్స్ కానీ మనకు కానీ యూస్ఫుల్ కానీ ఉంటే అలాంటి మినరల్స్ని మనం ఏమంటామంటే ఓర్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ గ్యాంగు. సో గ్యాంగు అంటే ఏంటి చూడండి, ద అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ శాండ్, రాకీ మెటీరియల్స్, సాయిల్ ప్రజెంట్ ఆన్ ద ఓర్ ఆర్ ఓర్. ఓకేనా, అంటే మనం తీసుకున్న ఓర్ మీద అన్వాంటెడ్ మెటీరియల్స్ లైక్ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ లైక్ శాండ్ అవ్వచ్చు, అంటే ఇసుక, రాకీ మెటీరియల్స్ అంటే మనం ఇక్కడ ఇసుక తీసుకోవచ్చు, మట్టి కావచ్చు, చిన్న చిన్న రాళ్ళు కావచ్చు, ఇవన్నీ అంటుకొని ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఓర్ను మనం ఏమంటామంటే గ్యాంగు అని చెప్తాం అనమాట. సెకండ్ క్వశ్చన్, నేమ్ 2 మెటల్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఫ్రీ స్టేట్, ఇన్ ద ఫ్రీ స్టేట్. ఓకే, సో ఇక్కడ మనకి నేచర్లో ఫ్రీ స్టేట్లో ఉన్న 2 మెటల్స్ మనకు అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ తీసుకుంటే మనం గోల్డ్, ప్లాటినం, సిల్వర్. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేచర్ మనకు ఫ్రీ స్టేట్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ కెమికల్ ప్రాసెస్ ఈజ్ యూస్డ్ ఫర్ అబ్టైనింగ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఆక్సైడ్. ఏ కెమికల్ మెథడ్ని ఉపయోగించి మెటల్ని మెటల్ ఆక్సైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీనికి జనరల్గా వచ్చేసరికి మనం ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ మెథడ్ని ఉపయోగిస్తాము. పేజీ నెంబర్ 55లో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే చూడండి, మెటాలిక్ ఆక్సైడ్స్ ఆఫ్ జింక్, మెగ్నీషియం, కాపర్ వేర్ హీటెడ్ విత్ ద ఫాలోవింగ్ మెటల్స్. సో మెటాలిక్ ఆక్సైడ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అవేంటి, జింక్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్. సో వీటిని మనం హీట్ చేస్తున్న వేటితో, జింక్, మెగ్నీషియం, కాపర్. ఓకే, సో ఈ టేబుల్ మనం ఫిల్ చేయాలి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు, విచ్ కేస్ యూ విల్ ఫైండ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్. సో ఈ మొత్తం మనం ఫిల్ చేస్తే వేట్లో మనకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనము జింక్ ఆక్సైడ్ తీసుకున్నాము. జింక్ ఆక్సైడ్ని జింక్తో రియాక్ట్ చేసినప్పుడు ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుందంటే నో, ఎలాంటి కెమికల్ రియాక్షన్ ఇక్కడ మనకు జరగదు, అంటే నో రియాక్షన్ అని రాస్తాము. ఓకే, ఇదే జింక్ ఆక్సైడ్ని మెగ్నీషియంతో రియాక్ట్ చేయడం జరిగినప్పుడు, సో మెగ్నీషియం అనేది మోర్ రియాక్టివ్ ఇన్ కంపారిజన్ టు జింక్. సో ఇక్కడ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాపరు, ఇక్కడ జింక్ ఆక్సైడ్. సో కాపర్ అనేది లీస్ట్ రియాక్టివ్ ఇన్ కంపారిజన్ టు జింక్. సో ఇక్కడ కూడా నో రియాక్షన్. ఓకే, నెక్స్ట్ మెగ్నీషియం, నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సైడ్, జింక్. సో ఇక్కడ జింక్ వచ్చేసరికి లెస్ రియాక్టివ్ అండ్ కంపారిజన్ టు మెగ్నీషియం. సో ఇక్కడ వచ్చేసరికి నో రియాక్షన్. రైట్, అలాగే ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్, సో నో రియాక్షన్. సో మెగ్నీషియం ఉంది కాబట్టి నో రియాక్షన్. కాపర్, మెగ్నీషియం. సో మెగ్నీషియం అనేది హైలీ రియాక్టివ్ వెన్ కంపారిజన్ టు కాపర్, సో నో రియాక్షన్. నెక్స్ట్ ఇక్కడ కాపర్, జింక్ అన్నాడు.
ఇక్కడ జింక్ వచ్చేసరికి మోర్ రియాక్టివ్ అండ్ కంపారిజన్ టు కాపర్ కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెగ్నీషియం అండ్ కాపర్ ఇక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ కాపర్ ఆక్సైడ్ అంటే నో రియాక్షన్. ఓకేనా. సో ఇక్కడ ఏ కేసులో మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగిందంటే మెగ్నీషియం జింక్ ఆక్సైడ్ ఉన్నప్పుడు జరుగుతుంది, అలాగే జింక్ కాపర్ ఆక్సైడ్ తీసుకున్నప్పుడు జరుగుతుంది, అలాగే మెగ్నీషియం కాపర్ ఆక్సైడ్ జరుగుతుంది. ఓకేనా. ఈ 3 కేసెస్లో మాత్రం మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ మెటల్స్ డు నాట్ కరోడ్ ఈజీలీ? సో ఏ మెటల్స్ అనేటివి అంత ఈజీగా మనకు కరోజన్ జరగదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. జనరల్గా లో యాక్టివిటీ సిరీస్లో ఉన్న మెటల్స్ అన్నీ కూడా అంత ఈజీగా కరోడ్ కావు. ఓకేనా, బికాస్ దే ఆర్ లీస్ట్ ఇన్ ద యాక్టివిటీ సిరీస్. ఇక్కడ చూడండి, మనకు మెటల్స్ విచ్ హ్యావ్ లో యాక్టివిటీ సచ్ యాజ్ సిల్వర్, గోల్డ్ డస్ నాట్ కరోడ్ ఈజీలీ. సో ఈ మెటల్స్ అనేటివి అంత ఈజీగా కరోజన్ జరగదు అనమాట. థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే, వాట్ ఆర్ అలాయ్స్? అలాయ్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. An alloy is the homogeneous mixture of 2 or more metals or metals and non-metals. సో alloy అనేది ఏంటంటే హోమోజీనియస్ మిక్చర్. అంటే ఇక్కడ హోమోజీనియస్ అంటే ఏంటి? సేమ్ మెటల్స్ అన్న మిక్స్ అవ్వచ్చు, లేదంటే సేమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ రెండు కూడా మిక్స్ అయ్యి మనకు అలాయ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రాస్. సో బ్రాస్లో వచ్చేసరికి కాపర్, జింక్, సో ఈ 2 మెటల్ మిక్స్ చేసి మనకి బ్రాస్ ని తయారు చేస్తారు. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్చర్. దీన్ని మనం ఏమంటామంటే అలాయ్ అని చెప్తాం, లేదంటే అలాయ్స్. పేజ్ నెంబర్ 55లో మనకి ఎక్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ విల్ గివ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? సో ఇచ్చిన మనకు ఆప్షన్స్లో ఏది మనకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుందని అంటున్నాడు. సో ఇందులో ఫస్ట్ వన్ తీసుకుంటే చూడండి, NaCl కాపర్ అన్నాడు. సో కాపర్ వచ్చేసరికి లీస్ట్ రియాక్టివ్ మెటల్ కదా ఇన్ కంపారిజన్ టు సోడియం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరగదు. నెక్స్ట్ MgCl2 అల్యూమినియం. సో ఇక్కడ అల్యూమినియం వచ్చేసరికి లీస్ట్ వెన్ కంపారిజన్ టు మెగ్నీషియం. సో ఇక్కడ కూడా మనకి జరగదు. అలాగే ఐరన్ సల్ఫేట్ అండ్ సిల్వర్. సిల్వర్ అనేది వెరీ లీస్ట్ వెన్ కంపారిజన్ టు ఐరన్. సో ఇక్కడ కూడా మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరగదు. నెక్స్ట్ AgNO3 కాపర్ మెటల్. సో కాపర్ అనేది కొంచెం మోర్ రియాక్టివ్ అండ్ కంపారిజన్ టు సిల్వర్. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ ప్రివెంటింగ్ యాన్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యాన్ ఫ్రమ్ రస్టింగ్? ఓకే, రస్టింగ్ నుంచి ఈ ఇచ్చిన మెథడ్స్ ఏవి మనకి సూటబుల్గా ఉంటాయి అని అడుగుతున్నాడు. అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే, అప్లయింగ్ గ్రీస్, అప్లయింగ్ పెయింట్, అప్లయింగ్ ఏ కోటింగ్ ఆఫ్ జింక్, ఆల్ ద ఎబో. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా కరెక్టే. ఆల్ ద ఎబో ఆన్సర్ అని అందరూ అనుకుంటారు, కాకపోతే ఇక్కడ సో గ్రీస్, పెయింట్ అనేటివి మనం మెటల్స్ని లేదంటే ఫ్రైయింగ్ ప్యాన్ కానీ హీట్ చేసి వాష్ చేస్తే ఈజీగా వాష్ అవుట్ అవుతాయి అనమాట. అంటే ఈజీగా అవి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అందువల్ల మనం ఏం చేస్తామంటే ద బెస్ట్ ఆన్సర్ సి తీసుకుంటాం. సో జింక్ వచ్చేసరికి కంప్లీట్గా ఆ ఫ్యాన్ మొత్తం కూడా అంటుకునేసి ఇంటర్నల్ కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో ఇది మనకు బెస్ట్ మెథడ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, an element react with oxygen to give compound which a high melting point. అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకోవడం జరిగింది, అది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఇది హై మెల్టింగ్ పాయింట్ కలిగి ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. దిస్ కాంపౌండ్ ఈజ్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఈ కాంపౌండ్ అనేది వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అవుతుందని చెప్తున్నాడు. ద ఎలిమెంట్ లైక్లీ టు బి, సో ఆ ఎలిమెంట్ ఇదై ఉండొచ్చు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ కాల్షియం, కార్బన్, సిలికాన్, ఐరన్ ఇవ్వడం జరిగింది. సో మనం కాల్షియం అని తీసుకుంటే Ca ప్లస్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు CO కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. దీని మెల్టింగ్ పాయింట్ చాలా హైగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ CaO అంటే క్విక్లైమ్ అంటాం దీన్ని, వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ అనే కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే స్లేక్ లైమ్ అంటాము. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏ.
సో కార్బన్, సిలికాన్, ఐరన్ అనేది మనకు హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉండవని అర్థం. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఫుడ్ క్యాన్స్ ఆర్ కోటెడ్ విత్ టిన్ అండ్ నాట్ విత్ జింక్ బికాస్. అంటే ఇక్కడ మనకి ఫుడ్ క్యాన్స్ అనేటివి టిన్తో కోటెడ్ చేయబడి జింక్తో కాదని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎందుకు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ టిన్. 5th క్వశ్చన్, యు ఆర్ గివెన్ ఎ హమ్మర్, బ్యాటరీ, బల్బ్, వైర్స్ అండ్ స్విచ్. సో ఇవన్నీ నీకు ఇవ్వడం జరిగింది. ఒక హమ్మర్ ఇవ్వడం జరిగింది, బ్యాటరీ, బల్బ్, వైర్స్, స్విచెస్ నీ చేతికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కానీ తీసుకుంటే, హౌ వుడ్ యూ యూజ్ దెమ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ శాంపుల్స్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో వీటిని తీసుకొని ఏ మెటల్స్ ఏ నాన్ మెటల్స్ అని నువ్వు ఎలాగ చెప్పగలుగుతావు అని ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అసెస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ దీస్ టెస్టెస్ ఇన్ డిస్టింగ్విష్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో వీటి యొక్క ఉపయోగాలు నువ్వు అసెస్ చేయమంటున్నాడు. ఓకే, సో అందులో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే, యూజింగ్ ద గివెన్ ఐటమ్స్ని ఫస్ట్ అమ్మర్ కానీ తీసుకుంటే చూడండి, టు టెస్ట్ ఫర్ మ్యాలబిలిటీ. సో మ్యాలబిలిటీని మనం టెస్ట్ చేయడానికి ఈ హమ్మర్ని ఉపయోగిస్తాం. అంటే మెటల్ని తీసుకుని బాగా మనం బీటింగ్ చేస్తే అదేమవుతుంది, థిన్ షీట్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మెటల్స్ విల్ ఫ్లాటెన్, నాన్ మెటల్స్ విల్ నాట్ షట్టర్. సో మెటల్స్ అనేటివి ఫ్లాటెన్ కంటే షీట్గా కన్వర్ట్ అవుతాయి, నాన్ మెటల్స్ అలా కావు. ఓకే, బ్రేక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ, బల్బ్, వైర్స్. సో ఇవి కానీ తీసుకుంటే టు టెస్ట్ ఫర్ ఎలక్ట్రికల్ కనెక్టివిటీ, వీటిని ఉపయోగించి మనం ఎలక్ట్రికల్ కనెక్టివిటీగా మనం యూజ్ చేయొచ్చు. అందులో మెటల్స్ విల్ కంప్లీట్ ద సర్క్యూట్ అండ్ లైట్ ద బల్బ్, నాన్ మెటల్స్ విల్ నాట్. సో మెటల్స్ వచ్చేసరికి మనం కంప్లీట్ చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో నాన్ మెటల్స్లో మనకి అది పాసిబుల్ కాదు. నెక్స్ట్ యూస్ఫుల్నెస్, వీటి వల్ల మనకేంటి ఉపయోగాలు ఏంటంటే చూడండి, దీస్ టెస్టెస్ ఆర్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఫర్ క్లియర్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో వీటిని బేస్ చేసుకొని మనకి పైన ఫిజికల్ ప్రాపర్టీ మనం చెప్పొచ్చు, మెటల్స్, నాన్ మెటల్స్. అంటే ఇక్కడ మ్యాలబిలిటీ ఒకటి, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, అంటే వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మనం చెప్తున్నాం, ఏ మెటల్స్ ఏ నాన్ మెటల్స్ అని. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ఆర్ యాంపోథెరిక్ ఆక్సైడ్స్. యాంపోథెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి? గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంపోథెరిక్ ఆక్సైడ్స్. యాంపోథెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటి, వాటికి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు. జనరల్గా మెటల్ ఆక్సైడ్స్. ఓకే, జనరల్గా మెటల్ ఆక్సైడ్ దట్ షోస్ బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ ప్రాపర్టీస్. సో మెటల్ ఆక్సైడ్స్ అనేటివి ఎసిడిక్ ప్రాపర్టీస్ అలాగే బేసిక్ ప్రాపర్టీస్ రెండు కానీ కలిగి ఉంటే వాటిని మనం ఏమంటామంటే యాంపోథెరిక్ ఆక్సైడ్స్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఆక్సైడ్ Al2O3, జింక్ ఆక్సైడ్ ZnO. సో ఇవి రెండింటిని మనం యాంపోథెరిక్ ఆక్సైడ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్, నేమ్ 2 మెటల్స్ which will displace hydrogen from diluted acids and 2 metals which will not. అంటే సో ఏ 2 మెటల్స్ అనేటివి హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేస్తాయి ఇన్ యాసిడ్స్లో, ఏవి డిస్ప్లేస్ చేయలేవు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. డిస్ప్లేస్ హైడ్రోజన్. సో ఏ మెటల్స్ మనకి హైడ్రోజన్ డిస్ప్లేస్ చేస్తాయి అంటే జింక్, మెగ్నీషియం, అల్యూమినియం, ఐరన్. సో ఇవన్నీ కూడా హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేస్తాయి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఓకే, బికాస్ ఇవి మోర్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట వెన్ కంపారిజన్ టు హైడ్రోజన్. విల్ నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్, ఏ డిస్ప్లేస్ చేయలేవంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం, కాపర్. సో ఇవి లీస్ట్ రియాక్టివ్లో ఉంటాయి. మనం యాక్టివిటీ సిరీస్ కానీ తీసుకుంటే సో ఇవన్నీ కూడా హైడ్రోజన్ కింద ఉంటాయి అనమాట, అంటే లెస్ రియాక్టివ్ మెటల్స్ కాబట్టి ఇవి హైడ్రోజన్ని డిస్ప్లేస్ చేయలేవు. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇన్ ద ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ మెటల్ M, what would you take as the anode, cathode and electrolyte. అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్లో మెటల్ M గాని తీసుకుంటే ఇందులో యానోడ్గా ఏ మెటల్ తీసుకుంటాము, క్యాథోడ్గా దేని తీసుకుంటాము, అలాగే ఎలక్ట్రోలైట్గా దేని తీసుకుంటామని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కానీ మనం తీసుకుంటే యానోడ్కి వచ్చేసరికి ఇంప్యూర్ మెటల్ని తీసుకోవడం జరుగుతుంది. M అంటే అది ఏదైనా కావచ్చు, కాపర్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, సో యానోడ్కి వచ్చేసరికి ఇంప్యూర్ మెటల్ని తీసుకోవడం జరుగుతుంది. క్యాథోడ్గా తీసుకుంటే ప్యూర్ మెటల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రోలైట్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఏమైతే మెటల్ తీసుకుంటున్నామో M ప్లేస్లో ఉంది కదా, దాని సాల్ట్ సొల్యూషన్ తీసుకోవడం జరుగుతుంది. సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ మెటల్ M. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం M ప్లేస్లో కాపర్ తీసుకుందాం. అంటే ఇక్కడ మనం వచ్చేసరికి కాపర్ని వచ్చేసరికి ఇంప్యూర్ మెటల్గా తీసుకోవచ్చు. అదే Mని మనం అంటే ఇక్కడ కాపర్ కానీ తీసుకుంటే ప్యూర్ కాపర్గా తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఎలక్ట్రోలైట్ కానీ తీసుకుంటే CuSO4గా తీసుకుంటాం. ఇది ఎలక్ట్రోలైట్. సో ఇది వచ్చేసరికి ప్యూర్ మెటల్గా తీసుకుంటాము. ఇదే కాపర్ని మనం ఇంప్యూర్ మెటల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. ప్రత్యూష్ took sulfur powder on a spatula and heated it. ఓకే, ఇక్కడ ప్రత్యూష్ అనే వ్యక్తి సల్ఫర్ పౌడర్ని ఒక స్పాచులాలో తీసుకున్నాడు. ఇది స్పాచులా అంటాము. స్పాచులాలో తీసుకున్నాడు, అలాగే దీన్ని హీట్ చేస్తున్నాడు. ఓకే, హీ కలెక్ట్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ బై ఇన్వర్టింగ్ ఏ టెస్ట్ ట్యూబ్ ఓవర్ ఇట్ యాజ్ షో ఇన్ ద ఫిగర్. అంటే ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూపిన విధంగా టెస్ట్ ట్యూబ్ని ఇన్వర్ట్ పొజిషన్లో ఉంచి ఇక్కడ ఎవాల్వ్ అవుతున్న గ్యాస్ని ఏదైతే ఉందో ఆ గ్యాస్ని కలెక్ట్ చేశాడు. ఓకే, తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద యాక్షన్ ఆఫ్ ద గ్యాస్. అంటే ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్తో మనకి ఇక్కడ 2 రకాల పేపర్స్ తీసుకోవడం జరిగింది. చూడండి, డ్రై లిట్మస్ పేపర్ అలాగే మాయిస్ట్ లిట్మస్ పేపర్. ఈ రెండింటిని ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్తో టెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని క్వశ్చన్ అనమాట. ఓకే, సో జనరల్గా అయితే డ్రై లిట్మస్ పేపర్తో మనం ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ని కానీ టెస్ట్ చేస్తే ఎలాంటి రియాక్షన్ అనేది జరగదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నో రియాక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ లిట్మస్ పేపర్ తీసుకున్నా, రెడ్ లిట్మస్ పేపర్ తీసుకున్నా ఏ రియాక్షన్ అనేది జరగదు. ఎందుకంటే డ్రై పేపర్లో వచ్చేసరికి H+ అయాన్స్ అనేటివి ఆబ్సెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అదే మాయిస్ట్ పేపర్ కానీ తీసుకుంటే పేపర్ విల్ టర్న్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ లిట్మస్ పేపర్ కానీ తీసుకుంటే బ్లూ లిట్మస్ పేపర్ కాస్త రెడ్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మాయిస్ట్ ఉంది కాబట్టి H+ అయాన్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి అనమాట. అంటే H+ అయాన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ వచ్చేసరికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి బ్లూ పేపర్ని రెడ్గా కన్వర్ట్ చేస్తుంది. రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ టేకింగ్ ప్లేస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే S+O2 ఈజ్ గివ్స్ టు SO2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ SO2 ప్లస్ H2O. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే H2SO3 అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇవి కెమికల్ రియాక్షన్స్. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు. డ్రై లిట్మస్ పేపర్లో నో చేంజ్, మాయిస్ట్ లిట్మస్ పేపర్లో సరికి బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్గా చేంజ్ అవుతుంది. అలాగే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ తీసుకుంటే S+O2 SO2 అలాగే SO2 ప్లస్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు H2SO3 అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. స్టేట్ 2 ways టు ప్రివెంట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ని ప్రివెంట్ చేయడానికి 2 మెథడ్స్ చెప్పమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, నేను 4 మెథడ్స్ ఇక్కడ ఇచ్చాను. అందులో ఒకటి గాల్వనైజేషన్, పెయింటింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్, ఎలక్ట్రోప్లేటింగ్. సో ఈ మెథడ్స్ అన్ని ఉపయోగించి మనం రస్టింగ్ ఆఫ్ ఐరన్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ నాన్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్. సో నాన్ మెటల్స్ అనేటివి ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇవి జనరల్గా ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్ కానీ తీసుకుంటే ఎసిడిక్ ఆక్సైడ్స్ కానీ తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ అనేవి ఫామ్ అవుతాయి. న్యూట్రల్ ఆక్సైడ్ కానీ తీసుకుంటే CONO2. సో ఈ ఆక్సైడ్స్ అనేవి జనరల్గా ఫామ్ అవుతూ ఉంటాయి. 12th క్వశ్చన్. గివ్ రీజన్స్ ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. సో ఇక్కడ ప్లాటినం కావచ్చు, లేదంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, వీటిని జ్యువెలరీలోనే ఎందుకు యూజ్ చేస్తాం, దానికి రీజన్స్ ఇవ్వమన్నాడు. సో ఎందుకంటే ప్లాటినం కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవి లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అన్నమాట. అంటే అంత ఈజీగా కరోజన్ జరగదు, రస్టింగ్ జరగదు. అలాగే ఈ మెటల్ కానీ తీసుకుంటే షైనింగ్ సర్ఫేసెస్ ఉంటాయి. ఓకే, అలాగే వీటిని మనం వైర్స్గా లేదంటే అంటే ఈ మెటల్స్ మనకు వచ్చి డక్టైల్ ప్రాపర్టీ ఉంటుంది, అలాగే మాలబుల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది అనమాట. అంటే మనం షీట్స్గా కన్వర్ట్ చేయొచ్చు, ఆర్మెంట్స్గా మనకు కావాల్సిన షేప్లోకి వీటిని కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, సో మెయిన్ ఈ రీజన్స్ వల్ల మనం ప్లాటినం, గోల్డ్, సిల్వర్ని జ్యువెలరీలో ఉపయోగించడం జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి ఏంటంటే షైనింగ్ సర్ఫేసెస్, మాలబుల్ ప్రాపర్టీ, డక్టైల్ ప్రాపర్టీ అండ్ డస్ నాట్ కరోజన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కానీ తీసుకుంటే
సోడియం, పొటాషియం అండ్ లిథియం ఆర్ స్టోర్డ్ అండర్ ఆయిల్. సో ఎందుకంటే ఇవి హైలీ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఆక్సిజన్. సో అందువల్ల ఏంటంటే మనం కిరోసిన్లో మాత్రం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం ఈజ్ అ హైలీ రియాక్టివ్ మెటల్. ఇట్ ఈస్ యూజ్ టు మేక్ యుటెన్సిల్స్ ఫర్ కుకింగ్ పర్పస్. సో మనకి అల్యూమినియం వచ్చేసరికి హైలీ రియాక్టివ్ మెటల్ అయినప్పటికీ కూడా మనం వీటిని యుటెన్సిల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. ఎందుకు అని అంటున్నాడు. ఎందుకంటే దీస్ ఆర్ సో అల్యూమినియం వచ్చేసరికి గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఓకే, అలాగే మాలబిలిటీ నేచర్. సో మనకు కావాల్సిన షేప్లోకి మనము యుటెన్సిల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే గుడ్ కండక్టర్స్ కాబట్టి మనం అల్యూమినియంని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ కరోజివ్. నెక్స్ట్ డి, కార్బోనేట్స్ అండ్ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ యూజువల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్లో మనకి కార్బోనేట్స్, సల్ఫైడ్ ఓర్స్ ఆర్ యూజువల్లీ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్గా కన్వర్ట్ చేస్తామో ఎందుకని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఆక్సైడ్స్గా కన్వర్ట్ చేయనప్పుడు మనం ఈజీగా రిడక్షన్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ని బేస్ చేసుకొని, ఆ విధానాన్ని బేస్ చేసుకుని మనం వాటిని కార్బోనేట్ని కావచ్చు, సల్ఫైడ్ ఓర్స్ని కావచ్చు, మనం ఆక్సైడ్స్గా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో 12th క్వశ్చన్కి మనం ఆన్సర్ కానీ తీసుకుంటే ప్లాటినం, గోల్డ్, సిల్వర్ చూడండి, దే ఆర్ అన్రియాక్టివ్ అండ్ డు నాట్ కరోడ్ ఈజీలీ. సో ఈ ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ సోడియం, పొటాషియం అండ్ లిథియం, దే ఆర్ హైలీ రియాక్టివ్ అండ్ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ మాయిస్ట్ ఇన్ ద ఎయిర్. స్టోరింగ్ దెమ్ అండర్ ఆయిల్ ప్రివెంట్ దిస్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ ప్రివెంట్ చేయడానికి మనం కిరోసిన్లో వాటిని స్టోర్ చేయడం, కిరోసిన్ కావచ్చు, ఆయిల్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం అని తీసుకుంటే ఇట్ ఫార్మ్స్ ఏ ప్రొటెక్టివ్ నాన్ పోరస్ లేయర్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్. సో అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది, అదొక రీజన్ రాయొచ్చు. ఇట్స్ సర్ఫేసెస్ అన్నాడు విచ్ ప్రివెంట్స్ ఫర్దర్ కరోజన్. సో ఫర్దర్ కరోజన్ ఇది ప్రివెంట్ చేస్తుంది, ఇది ఒక రీజన్. అలాగే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్కి, అలాగే మాల్బిల్ నేచర్ ఉంటుంది. ఈ ఆన్సర్స్ కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ డి గాని తీసుకుంటే కార్బోనేట్ అండ్ సల్ఫైడ్ ఓర్స్ గాని తీసుకుంటే దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ బికాస్ ఆక్సైడ్స్ ఆర్ ఈజియర్ టు రిడ్యూస్ టు అప్టైన్ ద ప్యూర్ మెటల్. ప్యూర్ మెటల్గా మనం రిడక్షన్ చేయడానికి ఆక్సైడ్గా కానీ కన్వర్ట్ చేస్తే మనం ఈజీగా రిడక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ 13th క్వశ్చన్, యూ మస్ట్ హ్యావ్ సీన్ tarnished copper vessel being cleaned with lemon or tamarind juice. Explain why these sour substances are effective in cleaning the vessels. అంటే ఇక్కడ టార్నిష్ అయిన కాపర్ వెజల్స్ని మనము లెమన్ లేదంటే టామరిన్ జ్యూస్తో క్లీన్ చేసినప్పుడు ఏంటంటే వాటి సర్ఫేస్ పైన ఉన్న ఏదైతే బేసిక్ ఆక్సైడ్ లేయర్ ఉంటుందో అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ తీసుకోండి. ద టార్నిష్ ఆన్ కాపర్ వెజల్స్ ఈజ్ ఏ లేయర్ ఆఫ్ బేసిక్ కాపర్ కార్బోనేట్, ఏ గ్రీన్ సబ్స్టెన్స్. సో ఇక్కడ కాపర్ కార్బోనేట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది, ఇది గ్రీన్ సబ్స్టెన్స్ అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మనం లెమన్ జ్యూస్ అండ్ టామరిన్ జ్యూస్ కంటైనింగ్ ఎసిడిక్, మనకు తెలుసు లెమన్లో సిట్రిక్ యాసిడ్, టామరిన్లో టాటారిక్ యాసిడ్ ఉంటుంది. దీస్ యాసిడ్ రియాక్ట్ విత్ ద బేసిక్ కాపర్ కార్బోనేట్ టు ఫార్మ్ ఏ సాల్ట్ అండ్ వాటర్. ఓకే, విచ్ కెన్ బి ఈజీలీ వాష్డ్ అవే లీవింగ్ ద కాపర్ షైనీ. ఎప్పుడైతే మనము ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న లెమన్ జ్యూస్ కావచ్చు లేదంటే టామరిన్ జ్యూస్ కావచ్చు వీటితో మనం క్లీన్ చేసినప్పుడు అక్కడ న్యూట్రలైజేషన్ జరిగి సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఆ బేసిక్ నేచర్ లేయర్ ఏదైతే ఉందో అది క్లీన్గా వాష్ అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 14, డిఫరెన్షియేట్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్. సో కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మెటల్స్కి నాన్ మెటల్ మధ్య తేడాలు రాయమంటున్నాడు. ఇందులో మెటల్స్ తీసుకుంటున్నాము, ఇక్కడ నాన్ మెటల్స్ తీసుకున్నాము. సో మెటల్స్లో ఫస్ట్ పాయింట్ కానీ తీసుకుంటే మెటల్స్ ఫార్మ్ బేసిక్ ఆక్సైడ్స్ ఆర్ ఆంపోథెరిక్ ఆక్సైడ్స్. సో జనరల్గా మెటల్స్ అనేటివి బేసిక్ ఆక్సైడ్ని ఫామ్ చేయొచ్చు లేదంటే ఆంపోథెరిక్ ఆక్సైడ్ని కూడా ఫామ్ చేస్తాయి. అదే నాన్ మెటల్స్ తీసుకుంటే నాన్ మెటల్స్ ఫార్మ్స్ ఎసిడిక్ ఆక్సైడ్ ఆర్ న్యూట్రల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, మెటల్స్ రీప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్ అండ్ ఫార్మ్ సాల్ట్స్. సో మెటల్స్ అనేటివి హైడ్రోజన్ రీప్లేస్ చేస్తాయి ఫ్రమ్ యాసిడ్స్ నుంచి హైడ్రోజన్ రీప్లేస్ చేస్తాయి, అలాగే సాల్ట్స్ కూడా ఫామ్ చేస్తాయి. అదే నాన్ మెటల్స్ తీసుకుంటే నాన్ మెటల్స్ డు నాట్ రీప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్. సో నాన్ మెటల్స్ అనేటివి యాసిడ్ని రీప్లేస్ చేయలేవు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కానీ తీసుకుంటే విత్ క్లోరిన్ మెటల్స్ ఫార్మ్ క్లోరైడ్స్ విచ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్. ఓకే,
సో క్లోరైన్తో కానీ తీసుకుంటే మనకు మెటల్స్ అనేటివి క్లోరైడ్ని ఫామ్ చేస్తాయి. అవి ఎలక్ట్రో వ్యాలెంట్ అనమాట, అంటే ఒక్క వ్యాలెన్స్ మాత్రం కలిగి ఉంటాయి. అదే నాన్ మెటల్స్ కానీ తీసుకుంటే విత్ క్లోరిన్ నాన్ మెటల్స్ ఫార్మ్స్ క్లోరైడ్స్ విత్ కోవలెంట్. సో ఇవి వచ్చరికి కోవలెంట్ని బాండ్ చేస్తాయి, అంటే కోవలెంట్ బాండ్ అనేది ఎక్కువగా వీటిలో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 4th పాయింట్ కానీ తీసుకుంటే విత్ హైడ్రోజన్ ఫ్యూ మెటల్స్ ఫార్మ్స్ హైడ్రైడ్స్ విచ్ ఆర్ ఎలక్ట్రో వ్యాలెంట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఫ్యూ మెటల్స్ అనేటివి హైడ్రేట్ని బాగా ఫామ్ చేస్తాయి, అంటే మెటల్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ హైడ్రేట్స్ లాంటివి ఫామ్ అవుతాయి. ఓకే, అదే నాన్ మెటల్స్ కానీ తీసుకుంటే విత్ హైడ్రోజన్ నాన్ మెటల్స్ ఫార్మ్స్ మెనీ స్టేబుల్ హైడ్రైడ్స్ విచ్ ఆర్ కోవలెంట్. ఇవి వచ్చేసరికి మనకి కోవలెంట్ని కలిగి ఉంటాయి అనమాట, కోవలెంట్ వ్యాలెన్స్ లేదా కోవలెంట్ బాండ్ని కలిగి ఉన్నటువంటి చూస్తాము. A man went to door posing a goldsmith. He promised to bring back the glitter of old and dull gold ornaments. An unsuspecting lady gave a set of gold bangles to him, which he dipped in a particular solution. The bangles sparkled like a new, but their weight was reduced drastically. The lady was upset, but after a fatal argument, the man beat a hasty retreat. Can you play the detective to find out the nature of the solution he had used? సో ఇక్కడ ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి ప్రతి ఇంటి డోర్ టు డోర్ వెళ్ళేసి అక్కడ ఉన్న లేడీస్కి చెప్తున్నాడు ఏమని, మీ దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్ కానీ ఉంటే అవి నాకు ఇవ్వండి, వాటిని నేను బాగా మెరిసేలాగా నేను మార్చి మీకు ఇస్తాను అని చెప్పాడు. అక్కడున్న ఒక లేడీ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ని అతనికి ఇచ్చింది. అతను ఏం చేసాడు, వాటిని ఒక పర్టికులర్ సొల్యూషన్లో డిప్ చేశాడు. డిప్ చేసినప్పుడు అవి ఏంటంటే వాటి కలర్ అనేది బాగా మెరుస్తూ వచ్చింది, కానీ వాటి వెయిట్ అనేది తగ్గింది. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ కానీ తీసుకుంటే ద మ్యాన్ వాజ్ యూజింగ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఆక్వారేజియా. అతను ఏం యూజ్ చేశాడు, ఆక్వారేజియా అనే సొల్యూషన్ యూజ్ చేయడం జరిగింది. సో ఆక్వారేజియా అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. 3:1 రేషియోలో అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇక్కడ వచ్చేసరికి HCl ఈస్ట్ HNO3 3:1 రేషియోలో మనం తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం రాయల్ వాటర్ అని అంటున్నాం, లేదంటే ఆక్వారేజియా అంటున్నాం. సో ఈ ఆక్వారేజియా లేదంటే రాయల్ వాటర్ ఏమవుతుందంటే గోల్డ్ ఆర్నమెంట్స్ మీద ఉన్న అవుటర్ లేయర్ అనేది కరిగిచ్చేస్తుంది. దీనివల్ల అవి మనకి ఏంటంటే మెరుస్తూ ఉంటాయి అనమాట, షైనింగ్ సర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల వాటి వెయిట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది రీజన్ మనం ఇక్కడ చెప్పవచ్చు. చూడండి, దిస్ సొల్యూషన్ highly corrosive and dissolve gold, causing a slight loss in weight of the bangles. Okay, next 16th question. Give reasons why copper is used to make hot water tanks and not steel, an alloy of iron. సో హాట్ వాటర్ ట్యాంక్గా మనం కాపర్ని యూజ్ చేస్తాము, స్టీల్ని ఎందుకు యూజ్ చేయమని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ కానీ తీసుకుంటే చూడండి, కాపర్ డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ ఆర్ స్టీమ్. సో కాపర్ వచ్చేసరికి మనకు కోల్డ్ వాటర్ లేదంటే హాట్ వాటర్ లేదంటే స్టీమ్ వీటి వేటితో కూడా రియాక్ట్ కాదు అని చెప్తున్నాడు. హవెవర్ ఐరన్ రియాక్ట్ విత్ స్టీమ్. సో ఐరన్ మెటల్స్ అనేటివి లేదంటే ఐరన్ వచ్చేసరికి స్టీమ్తో అంటే వాటర్ వేపర్తో ఈజీగా రియాక్ట్ అవుతుంది. ఇఫ్ ద హాట్ వాటర్ ట్యాంక్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్టీల్ an alloy of iron, then iron vigorously react with steam to form rust. సో ఐరన్ అనేది ఏమవుతుంది, స్టీమ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి రస్ట్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కానీ తీసుకుంటే ఐరన్ ప్లస్ వాటర్ ఇట్ గివ్స్ ఐరన్ ఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వై కాపర్ ఇస్ యూజ్ టు మేక్ హాట్ వాటర్ ట్యాంక్స్ అండ్ నాట్ స్టీల్. అందువల్ల మనము హాట్ వాటర్ ట్యాంక్గా మనము ఐరన్ యూజ్ చేయము, ఐరన్ అంటే స్టీల్ని యూజ్ చేయము, కానీ కాపర్ని మనం యూజ్ చేస్తాము.